పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ప్రభుత్వ హాస్పిటల్ నందు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్స్ 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలి, 29 నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయాలి, 150 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులను నియమించాలి. కోనాల భీమారావు, అధ్యక్షులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు నుంచి అనగా 4/3/2025 నుంచి విధులు బహిష్కరించి వీళ్ళ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళ సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకి విన్నవించుకున్నప్పటికీ సమస్యల పరిష్కారం చేయడానికి ఏమాత్రం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో, అలాగే గత 5 నెలలుగా కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇచ్చే జీతాలు అతి తక్కువ వేతనాలు, ఆ వేతనాలు కూడా సకాలంలో ఏ నెల కాలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5-6 నెలల కాలంగా జీతాలు పెండింగ్లో ఉండడం జరుగుతూ ఉంది. అట్లాగనే పీఎఫ్కి సంబంధించి 29 నెలలుగా కార్మికుల ఖాతాలో పీఎఫ్ సొమ్ము జమ చేయట్లేదు. ఎన్నిసార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి, వైద్య విధాన పరిషత్తు అధికారులకి, అట్లాగనే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళిన వీటిపైన ఏమాత్రం కూడా పరిష్కారానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెండింగ్ వేతనాలు, ఇవాళ ఇస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు. ఈ వేతనాలు కూడా నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని ఈ ఉద్యోగాలు నిర్వహించాలి, ఈ విధులు నిర్వర్తించాలో అధికారులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసమైనటువంటి నెల వేతనాలు ఇవ్వని పరిస్థితి. అట్లాగనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా 150 పడకలకు పైన విస్తరించి జిల్లా హాస్పిటల్గా చేశారు. ఇది ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు నియమించిన 19 మంది కార్మికులతో దాదాపుగా 60-70 మంది చేయాల్సినటువంటి పనిని వీళ్లపైనే చేయించడం, ఇది తీవ్రమైనటువంటి పనిభారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరూ అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ మీద పనిభారం తగ్గించాలి, ఒత్తిడి తగ్గించాలి, వారిపైన వేధింపులు వెన్నాడాలి. ఇవాళ జిల్లా హాస్పిటల్ స్థాయి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం మరొక 50 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటూ ఉన్నాం. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.